అడవిదారిలో జడల మర్రి చెట్టు ఉంది కదా. అవును. కట్టెల కోసమని రత్నంగాడు ఆ చెట్టు మీదకి గొడ్డలి వేశాడు. అంతే, చెట్టులో నుంచి ఒక ఆకారం బయటకు వచ్చింది. రత్నంగాడిని ఓడలతో పట్టుకుని లోపలికి తీసుకెళ్లిపోయింది. రత్నంగాడి చెట్టులోకి వెళ్లిపోయాడు, బయటికి రాలేదు. రావి చెట్టు నల్లగా మారిపోతుండడం అది వశీకర మంత్రశక్తి వల్లే అయ్యుంటుంది. జడల మర్రి చెట్టు మనిషిని తనలోకి లాక్కుని పోవడం ఏంటి? అదెలా సాధ్యం అవుతుంది? ఆ మిస్టరీ ఏంటో తెలుసుకోవాలి. శుభు, ఏంటమ్మా? ఆ రోజు మీ ఫ్రెండ్ని జడల మర్రి చెట్టు తనలోకి లాక్కుని పోయిందని చెప్పావు కదా. అవునమ్మా, ఆ విషయం గురించి ఇప్పుడెందుకు అడుగుతున్నారు? ఆ జడల మర్రి చెట్టు ఎక్కడుందో చెప్పు, నేను అక్కడికి వెళ్ళాలి. ఆ చెట్టు దగ్గరికి వెళ్తారా? అవును. ఎందుకమ్మా? అక్కడికి వెళ్లి నేను తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అంత ప్రమాదకరమైన చెట్టు దగ్గరికి వెళ్తానంటారేంటమ్మా? కావాలంటే ఊరందరం వెళ్దాం, మీరు మాత్రం ఒంటరిగా వెళ్ళొద్దు. ఏ విషయమైనా ముందు నేనే ఆ రిస్క్ తీసుకోవాలని అనుకుంటాను. ఎదుటివారికి ప్రమాదం కలగకూడదు. ముందు నువ్వు ఆ చెట్టు గురించి చెప్పు. సరే అమ్మా, మీ ఇష్టం. ఊరవతల ఉత్తరం వైపు కిలోమీటర్ దూరంలో నాగులకొండ ఉంటుంది. నాగులకొండ దాటిన తర్వాత ఎడం వైపుకి మళ్ళంగానే మీకు జడల మర్రి చెట్టు ఎదురుపడుతుంది. కొరివి దెయ్యం తల విరుపుస్తూనే ఉంటే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుందమ్మా, భయంకరంగా. థాంక్యూ. కానీ మీరు అటువైపుకి వెళ్ళకపోవడం మంచిదని నా అభిప్రాయం. తర్వాత మీ ఇష్టమమ్మా. ఆ చెట్టు దగ్గరే ఏదో రహస్యం దాగి ఉంది. నా ఎంక్వైరీ జడల మర్రి చెట్టు దగ్గర నుంచే మొదలు పెడతాను.